హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ టు తిరుమల పార్ట్ 2. ఇంకా మార్నింగ్ అయిపోయింది, మేమైతే దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది అనమాట. సో అసలు నిజం చెప్తున్నా, నేచర్ ని చూసి ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ ఏమో నిజం చెప్తున్నా. బస్ లో పోవాలంటే ఇలా అసలు చూడండి, నిజంగా సూర్యుడు మన మీద పడుతుంటే నిజంగా ఎంత బాగుంటుంది అసలు. ఎర్లీ మార్నింగ్ మా వాళ్ళు చూడండి ఏందో చూస్తున్నారు బయటికి. ఇక్కడ కనిపిస్తున్న అందరిలో ఈ రోజు అయితే ఒకరి బర్త్డే ఉందన్నమాట. మీరు వీలైతే గెస్ చేయండి సరేనా, నేను లాస్ట్ లో చెప్తా ఎవరిదనేసి. ఇంకా బస్సు దిగ్గానే మా వాళ్ళు అయితే టికెట్లు ఇచ్చే దగ్గరికి అయితే వెళ్దాం పదండి అన్నారు. సరేలేనేసి ఇంకా టికెట్లు అయినా దొరుకుతాయి అనుకున్నాం, కానీ అక్కడ చూస్తే మాత్రం ఫుల్ రష్ ఉండేసరికి మేమైతే మళ్ళీ అయితే భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. అక్కడ కూడా ఫుల్ ఉన్నారేసి ఇంకా మేమైతే రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి ఉండింటే మా బరోస్ అయితే టిఫిన్ తెచ్చేసారు అనమాట. ఇంకా టిఫిన్ తినేసాము. ఇంకా ఇక్కడ నుంచి మొదలవుతాయి మా వీడియోస్, ఫొటోస్ అన్ని. మీరు మీ అకౌంట్ ని ఫాలో చేసి పెట్టుకోండి సరేనా. ఫ్రెష్ అప్ అయ్యాం కాబట్టి ఇంకా మేమైతే టికెట్ దొరుకుతాయని ఒక నమ్మకంతో మళ్ళీ అయితే భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం లైన్ లోకి. ఫైనల్లీ అనుకున్నట్టు అయింది, ఫ్రెష్ అప్ అయినా కాబట్టి టికెట్ దొరికింది అనుకుంటాను మేమైతే. ఇంకా మా జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మా దగ్గర ఉన్న లగేజ్ మొత్తం తీసుకొని మేము లగేజ్ దగ్గర అయితే పెట్టేసాం అనమాట. ఇంకా ఫైనల్లీ అయితే లగేజ్ కూడా పెట్టేసాము. ఇక మా జర్నీ స్టార్ట్ చేయడమే లేట్. ఇంకా మా వాళ్ళు చూడండి అందరూ రెడీగా ఉన్నారనమాట కాలినడకకి. ఇంకా అక్కడ నుంచి అందరం కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. కొబ్బరికాయ కొట్టగానే ఒక ఏట్లో పగిలిపోయింది. నిజంగా మనం అనుకుని జరిగిపోద్ది అనుకుంటా ఈ సంవత్సరం. ఇంకా స్టార్ట్ అయ్యామో లేదు, అప్పుడు ఇక్కడ ప్రసాదం పెడుతుంటే మా వాళ్ళందరూ ప్రసాదం లాగిచ్చేస్తున్నారు అనమాట. ఇంకా నడుస్తూ వెళ్తుంటే నా వెనకాల మాత్రం వాళ్ళు ఎవరు రావట్లేదు, ఇది ఈ బ్రో తప్ప. ఒకసారి కొండపై నుంచి చూడండి తిరుపతి ఎలా కనిపిస్తుంది, నిజంగా అంత చిన్నగా కనిపిస్తుంది. మళ్ళీ అయితే వీళ్ళని తప్పిపోయానామో అనుకున్నా, కానీ మళ్ళీ అయితే వీళ్ళందరం కలుసుకున్నాం అనమాట. ఇంకా ఎంతకాలం మీరు అందరూ మీ ఫ్రెండ్స్ తో పోకుండా ఉంటారు చెప్పండి. మా ఫ్రెండ్స్ కాదు, మా బ్రోస్ వీళ్ళందరూ మేము అందరం కలిసి అయితే వెళ్తున్నాం. మరి మీరు కూడా వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు దాకా అలా ఉండి ఉంటారు. ఇంకా అంత నడిచి వెళ్ళాం కాబట్టి మేమైతే చిన్న కోక్ తీసుకొని తాగేసాను అనమాట. అటు చూడండి అసలు ఎంత క్యూట్ ఉన్నా నిజంగా. చిన్న ఆ జింక పిల్ల అయితే నిజంగా చాలా క్యూట్ ఉంది, కానీ రమ్మంటే దగ్గర రావట్లేదు. అందుకే ఇంకా వాళ్ళ అమ్మకే పెట్టేసారు. అక్కడ ఉన్న జంతువుల్ని, నేచర్ ని ఎంజాయ్ చేస్తూ పైకి అయితే వచ్చేసాము. హనుమాన్ దగ్గర ఫోటో దిగాలి కాబట్టి మేమైతే గ్రూప్ గా వచ్చాం కాబట్టి ఇంకా అందరం కలిసి ఇంత మాట్లాడుకున్నాం అనమాట. ఫైనల్లీ మేమైతే ఆ ఫోటోస్ ప్రింట్ తీపించుకోకుండా జస్ట్ డాక్యుమెంట్ లో పెట్టించుకున్నాం అంతే. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యామా. ఈ జింకతో అయితే మా బ్రో అయితే ఆడుకుంటున్నాడు అనమాట. అసలు ఇది చూడండి ఎంత క్యూట్ గా ఉంది నిజంగా. ఆ బిస్కెట్ వేసామా తీసుకెళ్ళిపోయి తింటూనే ఉంది. అది అయిపోయి వరకు కిందికి రావు. చేతిలో వాటర్ బాటిల్ లేదు కదా అని మీరు అనుకోవచ్చు మామ. ఇది నాకు గ్లాస్ దొరికింది అనమాట, గ్లాస్ వాటర్ బాటిల్. సో ఈ బాటిల్ మనం ఎక్స్చేంజ్ చేసి మేము వేరే బాటిల్ అయితే తీసుకోవడానికి. ఇంకా మోకాల పర్వతం వచ్చేసింది కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకొని మేమైతే మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట. ప్రతి ఒక్కటి వీడియో పెడతా అని చెప్పిన కాబట్టి అయితే వీడియో తీసుకున్నాం ప్రతి ఒక్కటి. అంతేగాని ఇంకా అంతకు మించి వేరేది ఏం లేదు. ఇంకా ఫైనల్ గా అయితే అందరం కలిసి పైకి అయితే వచ్చేసాము. ఇంకా ఎక్కడ ఉన్నాము, రూమ్స్ ఎక్కడ ఇచ్చేసారు అన్న మీ దర్శనం ఎప్పుడు అని మొత్తం క్లియర్ అయితే పార్ట్ 3 లో చెప్తా. సో అంతవరకు ఫాలో చేసుకుని లైక్ చేసుకుని వెళ్ళిపోండి. ఓకే మరి, బై బాయ్.